పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ఆర్చరీ రికర్వ్ ఓపెన్ విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత ఆర్చర్గా హర్విందర్ రికార్డు సృష్టించారు. ఫైనల్లో పోలాండ్ క్రీడాకారుడు సిజ్జెక్ లుకాస్ పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. హర్యానాకు చెందిన హర్విందర్ గత టోక్యో పారాలింపిక్స్ లో కాంస్యం గెలిచారు. చదువులోనూ రాణిస్తున్న హర్విందర్ ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. పారాలింపిక్స్ లో భారత్ షాట్ పుటర్ సచిన్ కిలారీ రజతం సాధించాడు. షాట్ పుట్ F46 విభాగంలో గుండును 16.32 మీటర్ల దూరం విసిరాడు. మహారాష్ట్రలోని కరఘానికి చెందిన సచిన్ కిలారీ రోడ్డు ప్రమాదంలో ఎడమ చేతికి వైకల్యం ఏర్పడింది. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాలతో పట్టికలో భారత్ 13వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మరో 4 రోజులు ఆటలుండడంతో మరిన్ని మెడల్స్ సాధించే అవకాశం ఉంది. పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ఆర్చరీ రికర్వ్ ఓపెన్ విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో భారత గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత ఆర్చర్గా హర్విందర్ రికార్డు సృష్టించారు. ఫైనల్లో పోలాండ్ క్రీడాకారుడు సిజ్జెక్ లుకాస్ పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. హర్యానాకు చెందిన హర్విందర్ గత టోక్యో పారాలింపిక్స్ లో కాంస్యం గెలిచారు. చదువులోనూ రాణిస్తున్న హర్విందర్ ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. పారాలింపిక్స్ లో భారత్ షాట్ పుటర్ సచిన్ కిలారీ రజతం సాధించాడు. షాట్ పుట్ F46 విభాగంలో గుండును 16.32 మీటర్ల దూరం విసిరాడు. మహారాష్ట్రలోని కరఘానికి చెందిన సచిన్ కిలారీ రోడ్డు ప్రమాదంలో ఎడమ చేతికి వైకల్యం ఏర్పడింది. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాలతో పట్టికలో భారత్ 13వ స్థానంలో కొనసాగుతోంది. మరో 4 రోజులు ఆటలుండడంతో మరిన్ని మెడల్స్ సాధించే అవకాశం ఉంది.